తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గురుకుల పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బోధనా సిబ్బంది సమస్యలకు పరిష్కరించాలని, పార్ట్ టైం టీచర్లను క్రమబద్దీకరించాలని కోరారు. గురుకులాల సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము ఏ కలలైతే కానీ మా పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్న నమ్మకంతో హాస్టల్లో వేయడం జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడ భోజనం కానీ, వైద్యం కానీ, విద్య కానీ అందడం లేదు. ఇటీవల కాలంలో సుమారు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి 3000 మంది వరకు టీచర్లను వెనక్కి తీసుకోవాలని చెప్పడం, దానికి మేము ప్రభుత్వానికి ఎదురు తిరగడం, మళ్ళీ విధుల్లోకి తీసుకున్నది సంతోషం. ఒక పక్క విద్యా కమిషన్ వేసింది, సంతోషం. విద్యా కమిషన్కు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారిని నియమించినందుకు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ విద్యా కమిషన్ అయినా కానీ మా గురుకులాల పిల్లల పట్ల ఉన్నటువంటి విద్యా, వైద్య, నాణ్యమైన భోజనం సమస్యల మీద పరిష్కారం చూపాలి. మా పిల్లలకు సొంత భవనాలు లేక కోళ్ల ఫారాల్లో కోళ్లలాగా ఉంటున్నారు, నాణ్యమైన తిండి లేక నాసిరకంగా గడుపుతున్నారు. ఒక పక్క మెస్సులకు సంబంధించి బిల్లులు అందడం లేదు. ఇలాంటి అంశాల మీద మా మిత్రులు ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్కరు మాట్లాడతారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కోడలు మృతి చెందారు. మరో 6గురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాతులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాత్రి కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేబీడు గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదోని పట్టణం ఫరిస్సా మొహల్లా వీధిలో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో బంధువుల శుభకార్యానికి మహేంద్ర జైలో కారులో వెళ్లారు. సాయంత్రం తిరిగి బళ్ళారి నుంచి అదే కారులో ఆదోనికి వస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంతో మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపి కార్యాలయంలో ప్రస్తుత సిపి శ్రీనివాసరెడ్డి నుండి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ముందుగా ఆనంద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన సీఎంను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. आज मैं हैदराबाद कमिश्नर ऑफ पुलिस, हैदराबादी में कोतवाल भी बोलते हैं, तो दूसरी बार मैं चार्ज लिया हूँ स्टेट गवर्नमेंट और वज़ीर आला, उनको मैं शुक्रिया अदा पेश करता हूँ। अभी आप सबको पता है, अभी गणेश का फेस्टिवल चल रहा है, उसकी बंदोबस्त के बारे में सब लोग यहाँ पर बिजी हैं और 17 तारीख को निमज्जन होने वाला है। इसके तुरंत पश्चात 19 तारीख को मिलाद का जुलूस निकलने वाला है, तो इसके बारे में सिटी पुलिस पूरे इंतजाम जो हैं वो कर चुकी होगी। मैं उसके बारे में ऑफिसर से अभी रिव्यू करूंगा, क्योंकि पिछले साल भी हम किए थे, काफ़ी अच्छे रिजल्ट्स आए थे, सब कुछ पीसफुल हुआ था। और उसके पश्चात मैं पूरा हमारे चीफ मिनिस्टर साहब से मिलने के बाद जो भी हमको आदेश देंगे उसका पालन करते हुए और ओल्ड सिटी जहाँ भी गणेश के मंडप बैठाए हैं सबका हम दौरा करेंगे और उसका रिव्यू करेंगे। आने वाले दिनों में यहाँ पर जो भी लॉ एंड ऑर्डर और दूसरे ट्रैफिक के इश्यूज हैं, ड्रग्स का इश्यू है, उसका सब हम रिव्यू करेंगे और आपको इत्तला करेंगे कि क्या क्या हम इसके बारे में स्टेप्स लेने वाले हैं।
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలైన త్యాగమని కొనియాడారు. కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అనంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి. ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా. మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ముంపు గ్రామాలకు ₹1,00,000 సాయం. యలమంచిలిలో సర్పంచ్లకు చెక్కులను అందజేసిన జనసేన పార్టీ నాయకులు. విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ క్షేమమే, వరద అదుపులోనే ఉందన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి భారీగా నీటి విడుదల. సామర్లకోట పిఠాపురం వెళ్లే రోడ్డులో వాహనాల నిలిపివేత. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి, మరో 6 గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.